వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న భారత్ నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక ఇంజిన్లా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక అగ్రరాజ్యాల ఆర్థిక అనిశ్చితి, యుద్ధ మేఘాలు మరియు ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న వేళ భారత్ మాత్రం స్థిరమైన వృద్ధి అనే మంత్రాన్ని పాటిస్తూ దూసుకుపోతుంది. కేవలం జనాభాలోనే మాత్రమే కాదు, ఆర్థిక ఆవిష్కరణలలో కూడా భారత్ తన సత్తా చాటుతుంది. 21వ శతాబ్దం భారతదేశానిదేనని అటు ఆర్థిక నిపుణులు, ఇటు అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిలో భారత్ హవా ఇప్పుడు కేవలం ప్రాంతీయ స్థాయిలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తుంది. 21వ శతాబ్దంలో భారతదేశం ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న దేశాలలో ఒకటిగా నిలుస్తుంది. ప్రపంచంలో అనేక దేశాలు ఆర్థిక మాంద్యం, యుద్ధాలు, ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా భారత్ స్థిరమైన వృద్ధి రేటును కొనసాగించడం విశేషం. దీని వెనుక బలమైన విధానాలు, విస్తృతమైన దేశీయ మార్కెట్, ప్రజాస్వామ్య వ్యవస్థ, యువత ఆధారిత ఆర్థిక శక్తి ఉన్నాయి. భారత్ ఆర్థిక వ్యవస్థలో సేవా రంగం కీలక పాత్ర పోషిస్తుంది. ఐటీ, సాఫ్ట్వేర్ సేవలు, బ్యాంకింగ్, బీమా, విద్య, ఆరోగ్య రంగాలు ప్రపంచ దేశాలకు భారత్ను ముఖ్య భాగస్వామిగా మారుస్తున్నాయి. అమెరికా, యూరప్, ఆసియా దేశాలకు భారత్ ఐటీ నిపుణులు అందిస్తున్న సేవలు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారాయి. ఎందుకంటే మనం చూస్తూనే ఉంటాం, మన భారతదేశం ఐటీ రంగం ఎప్పుడు కూడా సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇతర దేశాల క్లయింట్లకు మనం సర్వీస్ని అందజేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు ఏదైతే ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో ఇది కానీ, అదేవిధంగా మన యూపీఐ సేవలు డిజిటల్ పరంగా ఇతర దేశాలు వినియోగించుకోవడంలో కానీ, ఇలా ఈ ఆర్థిక వృద్ధిలో ఇవి ఒక భాగంగా కనిపిస్తూ ఉన్నాయి. అదే సమయంలో స్టార్టప్ సంస్కృతి వేగంగా విస్తరిస్తుంది. భారత్ను ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ హబ్లలో ఒకటిగా నిలబెడుతోంది. యూనికార్న్ కంపెనీలు పెరుగుతుండటం ఆవిష్కరణలకు నిదర్శనం. తయారీ రంగంలో కూడా భారత్ పెద్ద అడుగులు వేస్తుంది. మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశీయ ఉత్పత్తి పెరిగి దిగుమతులపై ఆధారపడటం తగ్గుతోంది. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఔషధాలు, రక్షణ పరికరాల తయారీలో భారత్ అంతర్జాతీయ మార్కెట్లో కీలక స్థానాన్ని సంపాదిస్తుంది. అంటే కొన్ని కార్యక్రమాల ద్వారా వేరే దేశాల నుంచి దిగుమతిని తగ్గించుకొని మన దేశంలోనే స్వతంత్రంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా భారతదేశం అడుగులు వేస్తూ ఉంది. ఫార్మాస్యూటికల్ రంగంలో భారత్ను ప్రపంచ ఔషధాలుగా పిలవడం అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ఉన్న ప్రాధాన్యతను చూపిస్తుంది. ఎందుకంటే మనం చూపిస్తూనే ఉంటాం, ఇప్పుడు మన దేశం నుంచి కూడా అనేక ఎక్స్పోర్ట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే ఫ్రూట్స్ కానీ ఇలా అనేక ఎక్స్పోర్ట్స్ కూడా మన దేశం నుంచి జరుగుతూ ఉన్నాయి. అంటే మనం దిగుమతికి ప్రాధాన్యత తగ్గిస్తూ మన దేశం ఎగుమతి వైపు కూడా అడుగులు వేస్తూ ఉంది. వ్యవసాయ రంగంలో కూడా ఆధునిక సాంకేతికత ప్రవేశపెట్టడం వల్ల ఉత్పత్తి పెరుగుతూ ఉంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో అగ్రస్థానాల్లో ఉంది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఎగుమతులు పెరగడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. ఇది మొత్తం ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐ భారీగా భారత్లోకి రావడం గ్లోబల్ పెట్టుబడిదారుల విశ్వాసానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ స్థిరత్వం, వ్యాపార అనుకూల వాతావరణం, సంస్కరణలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం, గత 15 ఏళ్ళుగా మన దేశంలో రాజకీయ స్థిరత్వం ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నటువంటి ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఆకర్షణీయంగా మన వైపు చూస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ స్థిరత్వం ఉంటేనే పెట్టుబడులు ఆకర్షణీయం చూపిస్తారు. ఎందుకు అంటున్నానంటే రాజకీయ స్థిరత్వం లేని చోట వారికి మరీ ఇబ్బందులు తలెత్తే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి రాజకీయ స్థిరత్వం ఎక్కడ ఎక్కువగా ఉంటాయో అక్కడ ఇన్వెస్టర్లు ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి బెనిఫిట్స్ వారికి కొనసాగుతూ ఉంటాయి. లేదంటే ప్రభుత్వం మారిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ వీళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ తలెత్తే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి రాజకీయ స్థిరత్వం కూడా ఆర్థిక వృద్ధిలో భాగంగా కనిపిస్తూ ఉంది. జిఎస్టీ, డిజిటలైజేషన్, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి మార్పులు ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చాయి. ఎందుకంటున్నానంటే మనం లాస్ట్ ఇయర్ తెచ్చినటువంటి జిఎస్టీలో మార్పులు కానీ, అదేవిధంగా ఇన్వెస్టర్లకు చేసినటువంటి బెనిఫిట్స్ కానీ, ఇవన్నిటి కూడా ఈజీ ఆఫ్ డూయింగ్లో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడానికి, ఆర్థిక వృద్ధి బలపడటానికి కూడా కారణాలుగా కనిపిస్తున్నాయి. యూపీఐ, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా భారత్ అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించడానికి కారణమవుతుంది. రహదారులు, హైస్పీడ్ రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, లాజిస్టిక్స్ అభివృద్ధి వల్ల వాణిజ్యంగా వేగవంతం అవుతుంది. అంటే మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటున్నానంటే మనకు పోర్టులు కానీ, ఇప్పుడు బుల్లెట్ ట్రైన్కి తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫైనాన్షియల్ బడ్జెట్లో కూడా బుల్లెట్ ట్రైన్కి సంబంధించినటువంటి అంశం కూడా తెలిసిందే. అయితే ఈ రకంగా కూడా భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది. అదేవిధంగా పోర్టులు కానీ, పోర్టుల పరంగా కూడా మన భారతదేశంలోనికి కానీ ఆంధ్రప్రదేశ్ దక్షిణ రాష్ట్రాలకు కూడా అనుకూలమైనటువంటి రవాణా అనుకూలంగా ఉంది. అదేవిధంగా పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ సౌర, గాలి విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచ నాయకత్వం వైపు అడుగులు వేస్తుంది.
ఇది భవిష్యత్ ఆర్థిక వృద్ధికి దృఢమైన పునాది. అంతర్జాతీయ వేదికలపై భారత్ పాత్ర కూడా గణనీయంగా పెరిగింది. G20, బ్రిక్స్, క్వాడ్ వంటి సంస్థల్లో భారత్ చురుకైన పాత్ర పోషిస్తూ గ్లోబల్ ఆర్థిక నిర్ణయాలలో ప్రభావం చూపుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల తరపున స్వరం వినిపిస్తూ సమతుల్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేస్తుంది. ఈ అన్ని అంశాల సమ్మేళనంతో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిలో భారత్ హవా మరింత బలపడుతోంది. రాబోయే దశాబ్దాలలో భారత్ ప్రపంచంలోనే అగ్ర ఆర్థిక శక్తులలో ఒకటిగా అవతరించనుందని ఆర్థిక నిపుణులు విశ్వసిస్తున్నారు. భారతదేశ ఆర్థిక వృద్ధి కేవలం గణాంకాలకి పరిమితం కాలేదు. అది ఒక దేశం యొక్క ఆత్మవిశ్వాసానికి మరియు సంకల్పానికి నిదర్శనం. సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటూ సాంప్రదాయ పద్ధతుల నుండి ఆధునిక డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు భారత్ వేసిన అడుగులు ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. భారతదేశం కేవలం ఒక పెద్ద మార్కెట్ మాత్రమే కాదు, అది ప్రపంచానికి అవసరమైన మేధోశక్తిని మరియు తయారీ వనరులను అందించే కేంద్రం. రాబోయే దశాబ్దాల్లో వికసిత్ భారత్ కలను సాకారం కావాలంటే ప్రస్తుతం ఉన్న ఈ వృద్ధి వేగంగా కొనసాగించడం, మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయడం మరియు నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దడం అత్యంత కీలకం. అంతర్జాతీయ వేదికలపై భారత్ వాయిస్ ఇప్పుడు స్పష్టంగా వినబడుతుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.